Good afternoon. On behalf of the Bhadradri Kottagudem Bar Association and Federation of the Bar Association, Telangana. ఇక్కడ చాలా మంది యంగ్ అడ్వకేట్స్ కనబడుతున్నారు. సో ఈ రోజున ఈ సమావేశం ఎందుకు పెట్టారు, ఇంతమందిని మనం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యాం అని యంగ్ అడ్వకేట్స్ ఒక్కసారి మీరు అందరూ నిలబడ్డప్పుడు దీన్ని చర్చించుకోవాల్సినటువంటి బాధ్యత మీద ఉంది. ఎందుకంటే మన అస్తిత్వం కోసం, మన గౌరవం కోసం, మన భద్రత కోసం మనం ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మనం మాత్రమే రాజ్యాంగం మీద ఓటు తీసుకొని కాన్స్టిట్యూషన్ మీద మనం ప్రొఫెషన్లోకి వచ్చాం. ఏ రాజ్యాంగం మీద మనం ప్రమాణం చేశామో ఆ రాజ్యాంగంలో ఉన్న హక్కుల కోసమే మనం ఈ రోజున ఈ సమావేశం అయ్యాం. ప్రధానమంత్రి దగ్గర నుంచి పోస్ట్ మ్యాన్ వరకు కూడా వాళ్ళ సమస్యను పరిష్కరించేది మనం మాత్రమే. అటువంటి మనం ఇవాళ మనకు మనం రక్షించడం కోసం, మనకి మన రక్షణ కోసం ఒక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మనం ఎప్పటి నుంచో, అంటే 1961లో ఏర్పాటైన అడ్వకేట్స్ యాక్ట్ నుంచి ఈ రోజు 65 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా ఈ చట్టాన్ని మనం సాధించుకోలేకపోయాం. మనకి దీనికి ఎవరు బాధ్యులు, మనకంటే సీనియర్స్ దీన్ని ఏం చేశారు, తర్వాత భావితరాల వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పాలి అనే బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఇది ఉమ్మడి బాధ్యత, ఇది మనందరి సామాజిక బాధ్యత. ఎవరు కూడా ఈ విషయాన్ని ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత వదిలిపెట్టద్దు, మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచించాలి. మనకి మామూలుగా ఆర్డినరీ మ్యాన్ కొట్టినప్పుడు తిట్టినప్పుడు ఉన్న కేసులు ఉంటాయి కదా అనే దానికన్నా కూడా ఒక అడ్వకేటుకి ఒక ప్రత్యేకమైన చట్టం ఉందని మనకు తెలిసినప్పుడు మాత్రమే సమాజానికి మనం ముందుకెళ్ళగలం. సో ఈ చట్టాన్ని మనం ముందు సాధించుకోవాలంటే మనం ఫస్ట్ ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి సీనియర్ అడ్వకేట్స్ అందరూ కొంతమంది బార్ ప్రెసిడెంట్తో కలిపి మనం ఒక ముఖ్యమంత్రి గారికి అందరం కలిసి ఇమ్మీడియట్గా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ రిప్రజెంటేషన్కి ఆయన ఏం చెప్తారో స్పందించి దాని మీద అందరు బార్ అసోసియేషన్స్కి ఆయన కార్యాచరణ చెప్పి దాని తర్వాత మనం మూకమ్మేడిగా ఏం చేయాలనేది మా అఫీషియల్ కోర్స్, అంటే మేము ఫౌండేషన్, మీరు పైన ఉన్నటువంటి స్లాబ్ మమ్మల్ని నడిపించండి, మాకు దారి చూపండి, మాకు మార్గాన్ని చూపించండి, మీ మార్గంలో మేము నడుస్తాం. ఈ రకమైనటువంటి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం. ఈరోజు సార్కి చాలా హృదయపూర్వకంగా అందరి బార్ అసోసియేషన్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా రవీంద్రనాథ్ రెడ్డి సార్ ఉన్నప్పుడు ఇక్కడ ఇదే బార్ అసోసియేషన్ హాల్లో మీటింగ్ పెట్టారు. ఆయన కూడా ఏర్పాటు చేసి కొన్ని రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ రకంగా ప్రతి బార్ అసోసియేషన్కి కొంత సమాచారం అందజేయాలి. మీ హైకోర్టు బార్ అసోసియేషన్, తాలూకా బార్ అసోసియేషన్స్కి, జిల్లా బార్ అసోసియేషన్స్కి ఎప్పుడు అందుబాటులో ఉండి మమ్మల్ని నడిపించాలి. మేము మాత్రమే బంధులు, అర్థాలు, రోడ్డు ప్రస్తారోపణ చేస్తున్నాం, మీరు మాత్రం మాకు సహకరించట్లేదు, కొద్దిగా మీరు మా వెన్నంటి నడిపించండి. ఈ రకంగా ముందు ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి గవర్నమెంట్కి, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకొని ఎలా నెక్స్ట్ మన కార్యాచరణ ఏంటనేది మళ్ళా ఇమ్మీడియట్గా వారం రోజుల్లో మీటింగ్ పెట్టండి. మళ్ళా దానికి ఒక కమిటీ వేయండి. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ తయారు చేసినటువంటి డ్రాఫ్ట్ ద్వారా మనం ముందుకెళ్ళి కార్యాచరణతో ముందుకెళ్లాలని ఈ సమావేశంలో ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుడు జగనన్నకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.